దయయే ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే మా ఆత్మయు మా దేహమంతా నీ దయయే ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ప్రభావము గల దేవ యెహోవా దేవా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త పాపములో పొలాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన పాపములో పొలాడిన మమ్మును పవిత్రపరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా పాపుల రక్షకమా యేసు రాజా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీకు అసాధ్యమైనది ఇలాలోనే లేదయ్యా నీకు అసాధ్యమైనది ఇలాలోనే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే హృదయమనే ద్వారము నుండి లోనికి వచ్చి కఠిన మనసును కరుణ మనసుగా మార్చితివే సత్య స్వరూపే అదృశ్య దేవుడా ప్రియశీలి సర్వశక్తిదాత సత్య స్వరూపే అదృశ్య దేవుడా ప్రియశీలి సర్వశక్తిదాత ఆదరించే దేవా పరిశుద్ధాత్ముడా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త అందరూ గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీకు అసాధ్యమైనది ఇలాలోనే లేదయ్యా నీకు అసాధ్యమైనది ఇలాలోనే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త యెహోవా సృష్టికర్త. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇప్పుడు వాక్య భాగంలో గెలిచిండగా ఏ వాక్యం మాకు అవసరమైనదో ఆ వాక్యమును అందించి నీ కృపతో బలపట్టి నడిపించమని నన్ను మరుగు చేయండి, మహిమ పొందుకోండి ప్రభువా. నువ్వు గొప్ప దేవుడవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ
యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములండి. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మరొకసారి ఆయన నామాన్ని మనమందరం కూడా గణపరచుటకు దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 2 తర్వాత ఉంటుంది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. వారు దాటుచుండగా ఇజ్రాయేలీల ఎదుట నుండి యోర్దాను నీళ్లను యెహోవా ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి యెహోషువ గ్రంథం 2 తర్వాత మరి యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో అయితే మోషే ఇశ్రాయేలీయులందరిని కూడా మరి తన యొక్క నాయకత్వంలో మరి మోషే నాయకత్వంలో దేవుడు దాదాపుగా 12 గోత్రాల ప్రజలందరిని కూడా ఎక్కడి వరకు నడిచారండి? వాళ్ళందరూ కూడా యోర్దాను నది వరకు వచ్చారు. యోర్దాను నది మరి దాటటానికి ముందుగా ప్రియులారా మరి ఈ యొక్క మోషేతోటి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఆ యొక్క దేశమునకు అనగా కానాను దేశంలోనికి నీవు అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆ యొక్క మరి కానాను దేశాన్ని నీకు చూపిస్తాను, కానీ అందులోకి నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదంటాడు. ఎందుకో తెలుసండి? ఎందుకు అంటాడు అంటే మరి దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట మరి మోషే దేవుని యొక్క పరిశుద్ధతను ప్రదర్శించలేదట. దేవునికి స్తోత్రం. మరి చాలామంది అంటూ ఉంటారు, ఆయన మరీబా జలముల యొద్ద బండతో మాట్లాడు అంటే కొట్టాడు, అందుకోసమే ఆయన కానాను దేశంలోనికి దేవుడు ఆయన్ని ప్రవేశింప చేయలేదు అని అంటూ ఉంటారు. మాట్లాడమంటే బండతో మాట్లాడు అంటే కొట్టాడు అంటారు. అది కాదండి, అది కాదు. ఏంటి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధతను మరి ప్రదర్శించలేదట. దేవునికి స్తోత్రం. సమాజం ఎదుట దేవుని యొక్క పరిశుద్ధతను ప్రదర్శించలేదు అంటే వాళ్ళని తిట్టాడండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులందరిని కూడా తిట్టాడు. దాని కారణం చేతనే ఈ యొక్క మరి మోషేను ఆ దేశాన్ని చూడటానికి నీకు పర్మిషన్ ఇస్తాను, కొండెక్కి చూడు అంతే. ఆ దేశము మరి మొత్తం చూడు, పాలు తేనెలో ప్రవహించేటువంటి దేశం, నేను చెప్పినటువంటి దేశం. ఆ దేశంలోకి నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు అని దేవుడు
ఖచ్చితంగా 3 సార్లు అడుగుతాడండి, ఆ దేశంలోకి నేను ప్రవేశించడానికి వీల్లేదా ప్రభు అంటే, లేదు అంటాడు. దేవునికి స్తోత్రం. దాని విషయం మాట్లాడటానికి వీలే లేదంటాడు. దేవునికి స్తోత్రం. కఠినం. అట్లనే ప్రియులారా, మనం కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే మరి దేవుని ఎదుట పరిశుద్ధులంగా ఉండాలి. దేవుని ఎదుట పవిత్రతను ప్రదర్శించాలి. పరిశుద్ధ జీవితాన్ని మనము ప్రదర్శించేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఖచ్చితంగా అబద్ధమాడినా కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేమన్నది సత్యం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే ఎంత కష్టపడ్డాడండి. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 40 ఏండ్లు దేవుని సన్నిధిలో ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎవరండి? మోషే గారు. 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో తయారయ్యాడు. దేవుని దగ్గర తర్పీ తీసుకున్నాడు. అరణ్యములో హోరేబు కొండ మీద ఆయన్ని దేవుడు తయారు చేశాడు. అట్లా ఆయన 40 సంవత్సరాల వయసులో పారిపోతాడు. 80 ఏండ్ల వయసు వచ్చేసరికి ఫరో ఎదుటికి నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అంటే 40 సంవత్సరాలు తన యొక్క మామగారి యొక్క మందను కాస్తూ దేవునితో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క దేవుని అనుభవంలోనే ఉన్నాడు. మందన కాశాడు. ఈలోపు 2 పిల్లలు కూడా కలిగారు. 2 పిల్లలు కూడా అక్కడ పెళ్లి చేసుకుంటాడు. సిప్పోరా అనేటువంటి అమ్మాయిని మరి పెళ్లి చేసుకుంటాడు. 2 పిల్లలు కూడా కలుగుతారు. 80 సంవత్సరాలు వచ్చినప్పటికీ దేవుడు 80వ ఏట మరి ఫరో దగ్గరికి పొమ్మంటే అప్పుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. ఫరో దగ్గరకు వచ్చి మరి కర్రను కిందేస్తే కర్ర ఏమైందండి? పాము అయిపోయింది కదా. తన చేతిని మరి ఆ యొక్క మరి భుజం దగ్గర పెట్టుకోమంటే, రొమ్ము దగ్గర పెట్టుకోమంటే మరి పెట్టుకోగానే అది కుష్ఠవ్యాధి, బయటికి తీసే కుష్ఠవ్యాధి కలిగినదిగా కనబడుతూ ఉన్నది. మరలా అక్కడ పెట్టుకోగానే ప్రియులారా మరి వెంటనే మామూలు సై అయిపోతుంది. ఇట్లా 2 సూచక క్రియలను మోషేకిచ్చి, ఎంతో నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడవు, భూమి అందంతటా కూడా సాత్వికమైనటువంటి వాడవు, భూమి అంతట్లో కూడా మోషే అంత సాత్వికుడు లేడు అని దేవుని చేత మరి మాట్లాడించుకున్నటువంటి మోషే ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధతను ప్రదర్శించలేదట. దేవునికి స్తోత్రం. అంటే పిల్లారా, మోషే తన జీవిత కాలములంతట్లో కూడా 40 సంవత్సరాలు, ఇంకా 40 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 40 సంవత్సరాలు కొండ మీద ఆయన్ని తయారు చేశాడు. ఇంకొక 40 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తనలో లోపము కనబడలేదు మోషేలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కనబడది అంటే పిల్లరా, మరి ఆయన మెరీబా జలములు చూడండి, సంఖ్యాకాండములో 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్ర తీసుకొని నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లు బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతని ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్ర తీసుకొని పోయెను. మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును
సమాజమును పోగు చేసినప్పుడు అప్పుడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా నేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు ఆ కర్రతో బండను కొట్టగా, చాలండి. ఇక్కడ ఏమన్నాడండి? 10వ వచనంలో ఏమన్నాడు? ద్రోహులారా వినుడి అన్నటువంటి మాటట తప్పట దేవుని ఎదుట. సమాజమంతా చూస్తూ ఉన్నది, సమాజమంతా కూడుకున్నది. హోరేబు దగ్గర ఒక బండ ఉన్నది, ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. అయితే వీళ్ళు బాగా విసిగిచ్చారండి. నీళ్లు లేవు, చవిచారము లేని ఆ యొక్క మన్నాను మేము తినలేకపోతున్నాం, ఈ అరణ్యములోకి మమ్మల్ని తీసుకొచ్చావు మోషే, అహరోన్లారా, ఈ అరణ్యములో మాకు నీళ్లు లేవు, మంచి ఆహారం లేదు, మాంసము లేదు అని గునుగుతూ ఉన్నటువంటి సమయం అది. దేవునికి స్తోత్రం. మరి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే మరి పిల్లలు గునిగినప్పుడే, పిల్లలు అది ఇది అన్నప్పుడే తట్టుకోలేనటువంటి పరిస్థితి. దాదాపుగా మోషే క్రింద ఆ జనులు ఎంతమంది తెలుసా అండి? 30 లక్షల మంది అట. దేవునికి స్తోత్రం. యుద్ధ వీరులు మాత్రము ఎంతమంది అండి? 6 లక్షలు యుద్ధ వీరులు, అంటే యుద్ధం చేసేవాళ్ళు. ముసలివారు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, వీళ్ళందరినీ లెక్కేస్తే పిల్లారా 30 లక్షలు అని చరిత్రకారులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. 30 లక్షల మంది జనాంగం. వాళ్ళందరూ కూడా సనుగుతూ ఉన్నారు, గురుగుతూ ఉన్నారు. అప్పుడు ఈ మాట పలికాడట, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా అనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి అది తప్పట దేవుని ఎదుట. చూడండి, ఇంకొక మాట రాయబడి ఉన్నది. మనం చూసినట్లయితే కీర్తనల భాగం 106:32. కీర్తనల భాగంలో నుంచి 32 కీర్తన. మెరీబా జలముల యొద్ద ఆయన వారికి కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. బాధ కలిగించగా, జనులందరూ కూడా బాధ కలిగించారట మోషేకి. కావున మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించారు. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాడట. ద్రోహులారా అన్నటువంటి మాట కాని మాటట. దేవునికి స్తోత్రం. అంటే తన యొక్క జీవితం అంతట్లో కూడా మోషే మరి దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో కరెక్ట్గానే ఉన్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. కానీ ఈ ద్రోహులారా అనేటువంటి మాట పలికే మాట కాదట. సమాజం అంతటిని కూడా ద్రోహులారా అన్నాడు. సమాజాన్ని తిడితే దేవుడు ఊరుకోడు. అయితే మోషేలో ఆయన చూసింది ఏంటి అంటే, చూడండి, ఇంకొక మాట రాయబడి ఉన్నది. ఎక్సోడస్లో నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. హోరేబులోని నేను నీకు ఎదురుగా నిలిచేదను,
నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు నీళ్లు మోషేతో చెలవీయగా మా ఇజ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట ఇజ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా యెహోవా మన మధ్యలో ఉన్నాడో లేడో అని శోధించుటను బట్టి ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. దేవునికి స్తోత్రం. అంటే బాగా ఇసుకిచ్చారు. ఎవరండి? జనులు. నీళ్లు లేవు సనుగుతూ ఉన్నారు, గునుగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను బట్టి ఈ యొక్క మోషేకి అహరోనుకి కోపం వచ్చింది. కాని మాట పలికారు. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, ఇంకొక మాట చదవండి. ద్వితీయోపదేశకాండములో 32వ అధ్యాయములో 32వ అధ్యాయం 48వ వచనం నుంచి చదవమ్మా. మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నీ ఇజ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కానాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదవు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇజ్రాయేలుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇజ్రాయేలుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి తెరి. దేవునికి స్తోత్రం. నన్ను పరిశుద్ధపరచలేదు. ఏమంటున్నాడండి? నన్ను పరిశుద్ధపరచలేదు అంటే ఏంది? మనం పరలోక జపం చెప్తూ ఉంటాం. పరలోక జపంలో నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన నామాన్ని పరిశుద్ధపరచటం అంటే ఏంటంటే మనం పరిశుద్ధులంగా ఉండాలట. దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధత ఉండాలట. దేవునికి స్తోత్రం. నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటే మనం పరిశుద్ధులుగా ఉండాలట. దేవునికి స్తోత్రం. ద్రోహులారా అని పలికాడు. సమాజం అంతా చూస్తున్నారు. అక్కడ సమాజం 30 లక్షల మంది ఒక్కడికి చేరారు. అందరూ చూస్తున్నారు. బండ హోరేబు కొండ మీద బండ ఉన్నది. ఆ బండతో మాట్లాడాలి. ఆ బండను కొట్టాలి. ఈ దృశ్యాన్ని ప్రజలందరూ చూడాలి. ఇది ఒక మరి మామూలు విషయం కాదు. బండలో నుంచి దేవుడు మరి బండను చీల్చి నీళ్లు రప్పించాడు అన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, అంటే దేవుడే మాకు బండలో నుంచి నీళ్లు రప్పించాడు అనేటువంటి దాన్ని ఈ ప్రజలందరూ చూడాలి. ఆ దృశ్యాన్ని ఏదో మామూలుగా చేస్తే కలవదు. ప్రజలందరూ చూస్తుండగా ఆ యొక్క హోరేబు కొండ మీద నుంచి నీళ్లు రావాలి. ఆ బండని నువ్వు కొట్టాలి. ప్రజలందరూ చూస్తూ ఉండాలి. ఇది సన్నివేశం. దేవునికి స్తోత్రం. ఎలాంటి గొప్ప సన్నివేశాన్ని దేవుడు పెట్టినప్పుడు వాళ్ళని కాని మాట పలికాడట. అంటే నేను నీతో ఉన్నానుగా మోషే, నువ్వు సాత్వికుడు అని నిన్ను పిలిచాను కదా. భూమి అంతటా కూడా నువ్వే సాత్వికుడు కదా. నువ్వు మంచివాడువు కదా. నీవు మరి నమ్మకమైనటువంటి వాడు అని పేరు పొందుకున్నావు కదా. నీకే నేను ఆ పేరు పెట్టాను కదా. అయితే సమాజం అందరి ఎదుట ద్రోహులారా అని వాళ్ళను తిట్టావు. అంటే
నేను నీతోడున్నాను, నా ఆత్మను నీకు ఇచ్చాను, నేను నీలోనే ఉన్నాను. అయితే నేను పరిశుద్ధుడిని నీతో ఉన్నానని నువ్వు గుర్తించలేదు. గుర్తించకుండా ఏం చేశావు? నీకు ఆవేశం వచ్చింది, పరిశుద్ధతను ప్రదర్శించలేదు, పరిశుద్ధుడుగా నువ్వు మాట్లాడలేదు, నేనున్నానని గుర్తించలేదు, నేను నీతోటే ఉన్నాను, ద్రోహులారా అనేటువంటి పదాన్ని నువ్వు పలికావు. అది తప్పు. దేవునికి స్తోత్రం. మనం కూడా చాలాసార్లు మరి ఎవరూ లేరు అనుకుంటూ ఉంటాం కదండి. ఎవరు లేనప్పుడు తిట్టేస్తూ ఉంటాం కదా. కుటుంబంలో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు తిట్టేస్తూ ఉంటాం. అంటే దేవుడు నిన్ను ఏమాత్రమును విడవడు, నిన్ను ఎన్నడనో ఎడబాయను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన మనలోనే ఉన్నాడన్న సంగతిని గుర్తించాలి. అది గుర్తించలేదు మోషే. తన యొక్క జీవితం అంతం వరకు కూడా ప్రియులారా ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తించినటువంటి మోషే, దేవుడు నాతోటే ఉన్నాడు, ఆయన ఆత్మతో నేను నింపబడి ఉన్నాను, ఆయన ఆత్మ నాలో ఉన్నది, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్న సంగతిని మనం ఏం చేయాలండి? గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అంత సాత్వికుడిగా ఉన్నటువంటి మోషే మరి ద్రోహులారా అనేటువంటి పదాన్ని పలికినప్పుడు మరి దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధతను సమాజం ఎదుట, అందరు చూస్తుండగా నేను మోషే గురించి అంతగా చెప్పాను కదా, నీ గురించి అంతగా చెప్పాను. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో నీ గురించి మంచివాడని చెప్పాను, సాత్వికుడని చెప్పాను కదా. అదంతా వ్యర్థమేనా? ద్రోహులారా అనేటువంటి పదాన్ని నువ్వు యూజ్ చేశావు, అక్కడ పలికావు. కాబట్టి నా పరిశుద్ధతను మరి సమాజం ఎదుట నా పరిశుద్ధతను ప్రదర్శించలేదు. కాబట్టి నీవు ఆ దేశాన్ని నీకు చూపిస్తా, అంతే, అందులోకి నువ్వు ప్రవేశము లేదు అని కరాఖండుగా చెప్పి ఆ యొక్క నెబో కొండ ఎక్కించి ఆయన్ని అక్కడ చూడమని చెప్పి ప్రియులారా మరి చూపించి యెహోషువ మీద చేతులుంచి యెహోషువకి అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ ఆ యొక్క దేశానికి వచ్చిన తర్వాత ప్రియులారా గిల్గాలు అనేటువంటి ప్రాంతానికి వారందరూ కూడా యోర్దాను నది దాటినప్పుడు ప్రియులారా ఆ యోర్దానుని ఆ యొక్క మందసము మోసేటువంటి యాజకులు మందసాన్ని పట్టుకొని మందసాన్ని మోస్తూ యోర్దానులోకి దిగ్గానే ప్రియులారా అక్కడ ఒక వింత జరిగింది. ఏంటో తెలుసా అండి? ఆ నీళ్ళన్నీ కూడా మరి ఎండిపోయినాయి. అదంతా కూడా పక్కకి పొర్లి పారిందట. యోర్దాను నదంతా కూడా ఎప్పుడైతే ఆ యాజకులు మందసాన్ని మోస్తూ ఆ యొక్క యోర్దాను నది దగ్గర నదిలోకి దిగారో వెంటనే మరి ఆ యొక్క నది నీళ్ళంతా కూడా ఏకరాశిగా కూర్చబడి ఆ పొలాలన్నిటి మీద పారిందట. దేవునికి స్తోత్రం. ఆ 30 లక్షల మంది దాటేంత వరకు ఆ యొక్క లేవీలు మందసాన్ని మోస్తూ అట్లనే ఆగిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మరి ఆ యోర్దాను దేవుడు ఎండిపోజేశాడట అన్నటువంటి విషయాన్ని ఆ కానాను దేశంలో ఉన్నటువంటి రాజులందరూ విన్నారట. విని వాళ్ళ గుండెలో అవిసిపోయినాయట. దేవునికి స్తోత్రం. మన దేశమట ఈ ఇజ్రాయేలీలకి 30 లక్షల మంది వస్తున్నారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. వారికి ఎవరు అడ్డం వచ్చినా కానీ ఎదురులేని జనాంగంగా ఉన్నారట. వారితో దేవుడు వస్తున్నాడట. వారి మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలో వారిని మరి ఓడించేస్తున్నారట. దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడట అన్న సంగతిని ఆ యొక్క కనానీయులందరూ కూడా 7 జాతుల ప్రజలు విన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ గుండెలు అవిసిపోయినాయట. దేవునికి స్తోత్రం. వాళ్ళ గుండెలు అవిసిపోయినాయి. అప్పుడు ప్రియులారా మరి రాజులందరూ కూడా ఐక్యమయ్యి మరి వచ్చినప్పుడు ప్రియులారా మరి యెహోషువ మరి అందరి రాజులను గొప్ప రాజులను మరి
హతము చేశాడు, ఓడించాడు. ఆ దేశమంతా కూడా ఆక్యుపై చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మోషే ఉన్న టైంలో కూడా యుద్ధాలు చేసింది ఎవరంటే యెహోషువ. దేవునికి స్తోత్రం. అమాలేకీయులతో యుద్ధం చేసింది మరి యెహోషువనే. మోషే కొండ మీదుండి చేతిని చూపిస్తాడు. ఈ యెహోషువనే మరి దేవుడు యుద్ధానికి వాడుకున్నాడు. దాదాపుగా ఒకేసారి మరి 30 మంది రాజులు ఒకేసారి వచ్చినప్పుడు వాళ్ళని మరి యుద్ధంలో ఓడించేసి వారినందరిని కూడా హతము చేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది రాజులు ఆ దేశాన్ని ఆక్రమించుకుని ఆ దేశంలో నివసిస్తున్నటువంటి రాజులు అందరిని కూడా హతము చేస్తూ మరి ఉన్నటువంటి మరి యెహోషువని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. ఆ యోర్దాను దాటి అందరూ కూడా ఆ యొక్క గిల్గాలు అనేటువంటి ప్రాంతానికి వచ్చారండి. అక్కడికి రాగానే అక్కడ మరి చూడండి, యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్న 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, వాళ్ళు దాదాపుగా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పటి నుంచి అటండి వాళ్ళకి మగవారికి సున్నతి ఆచారం లేదట. 40 సంవత్సరాలు వాళ్ళు సున్నతి చేయించుకోలేదు. ఈ గిల్గాలు ప్రాంతంలోనికి రాగానే ప్రియులారా, గిల్గాలు ప్రాంతంలోకి రాగానే వాళ్ళందరికి కూడా దేవుడు ఆజ్ఞాపించాడు సున్నతి చేయించుకోమని. దేవునికి స్తోత్రం. మొట్టమొదట వాళ్ళు చేసింది అదే. 2వ వచనం మనం చూస్తే 5వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించుము. యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయుల ఎడల సున్నతి చేయించెను. హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయి 6 లక్షల మంది జనాంగం ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా యుద్ధ వీరులు. వాళ్ళందరూ కూడా అవిధేయులుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు ఇన్ని కార్యాలు జరిగించిన, మరి ఎర్ర సముద్రాన్ని చీల్చిన, వారికి పరలోకము నుంచి మన్నాను కురిపించిన, వారికి కావలసిన ఆహారమునిచ్చిన, నీటినిచ్చిన, ఏదిచ్చినా కానీ వాళ్ళకు మాంసం కావాలని కోరుకుంటే వాళ్ళకి పూరేలునిచ్చాడు, మాంసమునిచ్చాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అయినా కానీ వాళ్ళందరూ కూడా నమ్మలేదటండి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా నమ్మలేదు. వాళ్ళందరూ కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు విశ్వాసము లేని వారై ఉన్నారు. అందుకోసమే వాళ్ళు దేవుడు వాళ్ళతోటి అంటాడు, మీరు నమ్మలేదు గనక, నన్ను నమ్మలేదు, మీరు సూచక్రియలు చూశారు, అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు జరిగించిన అవన్నీ కూడా చూశారు. మరి ఆ యొక్క నీళ్లను రక్తంగా మార్చాను, కప్పలను రప్పించాను, ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళు రప్పించాను, పేలు రప్పించాను, మిడతలు రప్పించాను, మరి వడగళ్ళు కురిపించి ఐగుప్తు దేశములో ఉన్నటువంటి చెట్లను పంట పొలాలన్నింటినీ కూడా నాశనం చేశాను. మీ దగ్గరికి ఒక కప్ప కూడా రాలేదు, మీ ఇండ్లల్లోకి ఒక పేను కూడా రాలేదు. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల మీదకి అన్నిటినీ మరి పంపించాను, కానీ గోషాను దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఒక్క తెగులు కూడా రాలేదు. మిమ్మల్ని కనుపాపు లెక్క కాపాడాను నేను. అయినా కానీ ఎర్ర సముద్రమును దాటారు, మన్నాను తినుకుంటూ వచ్చారు. 40 సంవత్సరములు మీరు మన్నానే తిన్నారు. పరలోకము నుంచి మరి మంచు లెక్క కురిసింది మన్నా, ఆ మన్నానే తినుకుంటూ వచ్చారు మీరు. అయినా కానీ అది ఏంటో అనుకుంటున్నారు, మీకు ఏమీ అర్థం కాలేదు. నేనే మిమ్మల్ని పోషించాను, నేనే మిమ్మల్ని మరి పోషించిన వాడిన నేనే. అరణ్యములో అడవి మృగములు ఉంటాయి, వాటన్నిటి నుంచి కాపాడింది నేనే. కీకరమైనటువంటి అరణ్యం అది,
గొప్ప అరణ్యం, ఘట సర్పాలు ఉంటాయి. అవన్నీ కూడా నేను మేఘమును మీ మీదికి పైన పెట్టినప్పుడు ఆ మేఘాన్ని చూసి అవన్నీ కూడా పారిపోయాయి. ఘట సర్పములు పారిపోయాయి, క్రూర మృగములు పారిపోయాయి. కీకరమైనటువంటి అరణ్యం అది. ఆ అరణ్యములో మిమ్మల్ని ఎంతో భద్రంగా ఒక కనుపాపను ఏ విధంగా అయితే మరి కాపాడుకుంటారో, ఒక వ్యక్తి తన యొక్క కోడి రెక్కల కింద మరి తన పిల్లలను ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ విధంగా మిమ్మల్ని కాపాడుకుంటూ తీసుకొచ్చాను. అయినా కానీ మీరు అవిశ్వాసంతో ఉన్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి మరి వేగుల వారిగా మిమ్మల్ని 12 గోత్రాల నుంచి 12 మందిని పంపిస్తే మీరందరూ కూడా మరి వాళ్ళు ఉన్నత దేహులు, ఆ కానాను దేశంలో ఉన్నవారు మనకంటే బలమైన వారు అని మీకు మీరే చెప్పుకున్నారు. దేవుడు ఇన్ని కార్యాలు జరిగించినా కానీ నేను మీకు తోడుగా ఉంటాను, అద్భుతాలు చేస్తున్నాను కదా అని చెప్పినా కానీ మీరు విశ్వాసం ఉంచలేదు కనుక మీరు అరణ్యములో రాలిపోయేంత వరకు 40 సంవత్సరములో మీరు ఈ అరణ్యములో తిరగాల్సిందే. దేవునికి స్తోత్రం. నమ్మని వారిని ఏం చేశాడండి? అరణ్యములో రాల్పిన తర్వాతనే యోర్దాను నది దగ్గరికి తీసుకుపోయాడట. దేవునికి స్తోత్రం. ఇద్దరేమన్నారటండి, ఎవరో తెలుసా అండి? కాలేబు, యెహోషువ. మోషే కూడా లేడు, నడిపించిన నాయకుడు కూడా లేడు. ఆయన కూడా మరి కొండ మీదకి ఎక్కి చనిపో అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అహరోను లేడు, మిరియాము లేరు, వాళ్ళ పిల్లలు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందరూ అక్కడ బయలుదేరిన 6 లక్షల కాల్బలం బయలుదేరినటువంటి వారి పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు అనమాట. అరణ్య మార్గంలో మార్గ మధ్యలో పుట్టినోళ్ళు కొత్త జనరేషన్ వచ్చింది. ఆ కొత్త జనరేషన్నే ఈ యోర్దాను నది దాటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాటించిన తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే సున్నతి చేయించాను కాబట్టి ఇప్పుడు ఈ కొత్త జనరేషన్స్కి మరి సున్నతి చేయించలేదు కనుక వారికి సున్నతి చేయించమని యెహోషువతో చెప్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సున్నతి చేయించుకోండి. మొట్టమొదట కార్యం సున్నతి. ఆ తర్వాత ప్రియులారా మరి పస్కాను ఆచరించారు వాళ్ళు. చూడండి, చదువమ్మా, 5వ వచనం చదువు. ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఆ యోధులందరూ చనిపోయేంత వరకు అటు ఇటు తిప్పాడట, అక్కడక్కడనే తిప్పిండట. దేవునికి స్తోత్రం. చదవమ్మా. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడ వరకు పాలములోనే తమ చోట్ల నిలిచిరి. దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. దేవునికి స్తోత్రం. ఐగుప్తు నిందట. దేవునికి స్తోత్రం. ఇది మనకు అర్థం కావాలండి. ఏంటి అని అంటే ఐగుప్తులో నుంచి వాళ్ళు బయలుదేరారు.
బయలుదేరి వస్తున్నారు. వస్తూ ఉంటే మరి అనేకమైనటువంటి జనాంగం వీళ్ళు మరి అరణ్యంలో నుంచి బయలుదేరి కానాను దేశానికి పోవాలట. వీళ్ళ దేవుడు వీళ్ళని ఆ దేశానికి నడిపిస్తాడా లేదా అని బయటోళ్ళు అన్నారు. అందులో ఉన్నటువంటి జనాంగం కూడా మనల్ని అక్కడికి పంపలేడు, మనం వెనక్కి తిరిగిపోదాము, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములకు తీసుకొచ్చాడేనా అని సనిగారు, గునిగారు. ఐగుప్తు నింద అనమాట. ఐగుప్తీయులు కూడా అన్నారు, దేవుడు వారిని ఐగుప్తులో నుంచి తీసుకుపోతున్నాడు కానీ వాళ్ళని అరణ్యములోనే చంపేస్తాడేమో, ఏం జరిగిద్దో తెలియదు. వాళ్ళు కానాను దేశంలోకి ప్రవేశించగలరా? ఒక నింద ఉన్నదట. దేవునికి స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా ఒక నింద వచ్చింది వాళ్ళ మీదకి. వాళ్ళ దేవుడు వాళ్ళని నడిపించగలడా? దేవునికి స్తోత్రం. మనం కూడా చెప్తూ ఉంటాం, నాకు దేవుని వాగ్దానం ఉన్నాయండి, దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు, దాన్ని నెరవేరుస్తాడంటే ఇంకెప్పుడు. నన్ను కూడా మరి చాలామంది అంటున్నారు, నన్ను కూడా అంటున్నారండి, వాగ్దానాలు ఉన్నాయి కానీ మరి అవన్నీ కూడా మరి ఎవరో మరి దేవుడు నెరవేరుస్తాడా అనేటువంటి మాటను మరి చాలామంది అంటున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన నెరవేర్చగలడు. ఎందుకంటే నాకు వాగ్దానం నాకు చేసిండు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి కాదు కదండి. నా దేవుని గురించి నాకు తెలుసు. ఇప్పటివరకు పోషిస్తూనే ఉన్నాడు. పిల్లలకు ఫీజులు కడుతున్నాడు కదండి. కట్టలేదండి, నారాయణ కాలేజీలో చదివిపించాను, సెయింట్ మేరీస్, సెయింట్ ఫ్రాన్సిస్, వీటిల్లో చదివిపించాడు కదండి. దేవుడే పోషకుడు, దేవుడే ఇచ్చేది, దేవుడే కిరాయి కట్టేది, దేవుడే సమస్తమనిచ్చేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు. అయితే పిల్లరా, చాలామంది మా ఫ్రెండ్స్లో కూడా ఇదొక ఉన్నది. ఏదో ఇంజనీరింగ్ వదిలిపెట్టి వచ్చాడు కానీ దేవుడు దీవిస్తాడు అంటున్నాడు. ఇది ఉన్నది, అందరిలో ఉన్నది. మరి ఎప్పుడు దీవిస్తాడో ఏంటో అనేది నింద ఉన్నది. ఇప్పుడు ఆ నిందను ఏం చేశాడంటే దేవుడు, ఐగుప్తు నిందను దొర్లించాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనకి ఇక్కడ స్థలం ఏర్పడిద్దో, ఇప్పుడు వేరే వాళ్ళతో అవసరం లేదండి. ఆల్రెడీ మనకి చర్చీలు ఇచ్చాడు. నేలకొండపల్లిలో చర్చి ఉన్నది, చెరువుమారంలో చర్చి ఉన్నది, మన్రాజపల్లిలో చర్చి ఉన్నది. ఇక్కడ కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి గుర్తులు లేకుండా ఏం చేయలేదు. ఆయనకి గుర్తులు లేకుండా చేయలేదు. కాకుంటే జనం లేరు, తక్కువ మందితో ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఈ నిందను కూడా మన నుంచి దొర్లించేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఐగుప్తు నిందను దొర్లించినటువంటి దేవుడు మన నిందను కూడా దొర్లించగలడు. వాళ్ళ చర్చిలో మరి తక్కువ మంది ఉంటారు అనేటువంటి నిందను తీసివేసి మరి లక్షల మందిని చేయగలిగినటువంటి శక్తి నా దేవునికి ఉన్నది. ఆయన వాగ్దానం చేసిన దాన్ని ఇవ్వగలిగే శక్తి నా దేవునికి ఉన్నదే. ఆ విశ్వాసమునిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే విశ్వాసముతో దేవుడు కొనసాగించగలడు. దేవునికి స్తోత్రం. అయితే నా చిన్నప్పటి నుంచి పిల్లారా మరి దరిద్రంలోనే పెరిగాను. కష్టాలు, ఇబ్బందులు, భోజనానికి కరువే, అన్నిటికి కరువే. అయితే అట్లాంటి పరిస్థితుల్లో నుంచి మరి సేవకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను మరి పోషిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. నిన్ను గొప్పగా చేస్తాను అని చెప్పాడు దేవుడు. కోటీశ్వరుని చేస్తానని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దానికోసమే వెయిటింగ్. హల్లెలూయా. నేనేమంటున్నానంటే ప్రభు దగ్గర, ప్రభువా కోటి ఆత్మలను నాకు ఈ ప్రభు అంటున్నా. దేవునికి స్తోత్రం. కోట్ల రూపాయలు కాదు కానీ కోటి ఆత్మలను నాకు. కోటి ఆత్మలను ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం కోటీశ్వరులం అయితే డబ్బుకి ఏం కొద ఉండదు అప్పుడు కదండి.
కోటి మంది 10 రూపాయలు వేసినా 10 కోట్లే కదా, 20 రూపాయలు వేసినా 20 కోట్లే కదా, అంతే కదా. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు అపోస్తలుడిగా వాడుకుంటానన్నాడు. నీ దరిద్రాన్ని తీసేస్తా అన్నాడు. గొప్పగా ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి అని అంటే, ఈ సంవత్సరం మరి బాగా వాడుకుంటాను నేను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మరి ఐగుప్తు నింద పోయిన తర్వాత ప్రియులారా, వాళ్ళు ఎప్పుడైతే గిల్గాలుకి దగ్గరకు వచ్చారో మన్నా మానిపోయిందట. ఐగుప్తు నిందను తీసివేశాడు దేవుడు. ఐగుప్తు నింద పోయింది, మన్నా మానిపోయింది. మన్నా దొరకలేదు, వాళ్ళు కావాలన్నా దొరకలేదట. ఆ దేశ పంట తిన్నారు, మరి సున్నతి చేయించుకున్నారు. అప్పుడు పస్కా పండగను ఆచరించారు. దేవునికి స్తోత్రం. పస్కా పండగను ఆచరించడం అంటే ఏంటో తెలుసా అండి? పస్కాను ఆచరించడం అంటే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే మా పాపముల కోసం, మరి మా అపరాధముల కోసం యేసు క్రీస్తు పస్కా పండగ అంటేనే బలి కదండి. ఒక మేకని బలి చేసి, ఒక గొర్రెను, మరి శ్రేష్టమైనటువంటి మరి గొర్రెను, మచ్చలేని గొర్రెను, లేకుంటే మరి మేకను తీసుకొని, మచ్చలేని మేకను తీసుకొని బలి అర్పించి ఆ మాంసమును ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తినటం, అదే పస్కా. కుటుంబాలన్నీ కూడా ఆ మేకను ఒక కుటుంబమే తినాలి, అది కాల్చి తినాలి. అది దేనికి గుర్తు అంటే యేసుక్రీస్తు మన పాపముల కోసం మరణించాడు. పస్కా బలి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపముల కోసం మరణించాడని, ఆయన మరి చంపబడ్డాడు, మరి సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడని మనం ఇప్పుడు నమ్ముతున్నాం. అప్పుడు ఇజ్రాయేలీలందరూ కూడా పస్కా బలిని జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. పస్కా బలిని వాళ్ళు అర్పించి దాన్ని భోజనం చేశారు. మన్నా మానిపోయింది, ఆ దేశ పంటను తిన్నారు. నింద పోయింది, నింద దొర్లించబడదే. దేవుడు మరి ఆ యొక్క యెహోషువతో పాటు దాదాపుగా 30 లక్షల మంది జనాంగాన్ని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి యోర్దానును దాటించి ఆ యొక్క గిల్గాలు ప్రాంతంలోనికి వాళ్ళందరూ కూడా విడిది చేసి, అందరూ కూడా కేకలేసి దేవుణ్ణి స్తుతించారు. ఎందుకు అనంటే దేవుడు తన యొక్క వాగ్దానమును నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. మన వాగ్దానాలు కూడా మరి త్వరలోనే నెరవేర్చబోచున్నాడు. అలాంటి కృప మనకిచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. నెరవేర్చబోతున్నాడు. అయితే ప్రియులారా, మరి నేను ఎక్కడికైతే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, మరి అక్కడ అందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళి ఏ ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తున్నాను, గొప్పతనం నాది కాదండి. దేవునికి స్తోత్రం. ఎందుకో దేవుడు అట్లా చేస్తున్నాడు. ఏ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానో వాళ్ళని కోటీశ్వరులను చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇక నన్ను కూడా అంటే చూపిస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి కోటి ఆత్మలను నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, అయానికి వందనాలు తండ్రి. కనికరపడడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతి వాక్యమును ప్రభువా విన్నటువంటి ఈ వాక్యమును దృష్టెత్తుకొని పోకుండా వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించే భాగ్యాన్ని మాకందరికీ కలిగించి జరిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మేము మోసే వలె పరిశుద్ధతను కాపాడుకునేటువంటి బిడ్డలంగా మేము ఉంటుకుని సహాయం చేసి నడిపించండి. అదేవిధంగా తండ్రి ప్రభువా, మేము మోస్తున్నటువంటి ప్రతి నిందను యేసుక్రీస్తు నామములో కొట్టివేయండి తండ్రి. నీకు వందనాలు. యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభు బిడ్డలమని మమ్మల్ని కొందరు హేళన చేస్తున్నారేమో మా జీవితాల్లో ప్రభువా. అయా, నువ్వు నిజమైనటువంటి దేవుడు అని, మాకు చేసిన వాగ్దానమును బట్టి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి దేవుడు కాదని మేమందరం కూడా విశ్వసిస్తున్నాము, నమ్ముచున్నాం. నిన్ను నమ్మి ఈ లోకములో సిగ్గుపడ్డోళ్ళు ఎవరూ లేరు ప్రభువా.
వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మిమ్మల్ని సిగ్గుపడనీకో నీకు వందనాలు. మమ్మల్ని ఎక్కిరించే వారిని మార్చండి, నీ వైపు త్రిప్పుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఈ వాక్యానుసారంగా మేమందరం కూడా జీవించే భాగ్యాన్ని కలిగించండి. ఇజ్రాయేల్ అందరినీ కూడా నిలవబెట్టినావు ప్రభా. వాళ్ళు మన్నాను అయా ఆఫ్ చేసినావు, ఆ దేశ పంట తిన్నారు, నిందపోయింది వాళ్ళ దగ్గర నుంచి. అదేవిధంగా పస్కాను భుజించారు వాళ్ళు అంత సంతోషంతోటి. అయా ఇలాంటి కృప మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నిందను తీసివేయండి, మా మీద ఉన్నటువంటి నిందను తీసివేయండి. పస్కాను భుజించే భాగ్యాన్ని కలిగించండి, కొత్త పంట తినే భాగ్యాన్ని మాకు కలిగించండి. అయా నీకు వందనాలు. మా హృదయ సున్నతిని మేము చేయించుకొని ప్రభా ఈ లోకంలో క్రీస్తు బిడ్డలంగా, క్రీస్తుని విడవని వారంగా ఉండుటకును సహాయం చేసి నడిపించి దీవించి ఆశ్రయించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకుందామని. సమర్పణ